మనం హెల్దీగా ఉన్నాం అనుకుంటాం. వాట్ ఇఫ్ యువర్ లంగ్స్ ఆర్ ఆల్రెడీ సఫరింగ్? కాఫ్ ఉంది కానీ సీరియస్ అనిపించడం లేదా? నైట్ మంచి నిద్ర పోయాక కూడా మార్నింగ్ టైర్డ్గా అనిపిస్తుందా? బ్రీత్ సౌండ్ కొంచెం నాయిజీగా ఉందా? ఈ చిన్న చిన్న సైన్స్ అన్నీ మనము నెగ్లెక్ట్ చేస్తాము, కానీ ఇవే డాక్టర్స్కి రెడ్ ఫ్లాగ్స్. లంగ్ డిజీజెస్ లౌడ్గా స్టార్ట్ అవ్వవు, సైలెంట్గా స్టార్ట్ అవుతాయి. మీకు ఏమైంది అని తెలుసుకునే లోపే ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. సో ఇలాంటి మిత్స్, ఫ్యాక్ట్స్ అన్నిటినీ ఈరోజు ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. స్టే టిల్ ద ఎండ్ బికాస్ బ్రీతింగ్ ఈజ్ లైఫ్. Let us not take it for granted. Hi, hello, welcome to another brand new episode with Arvind on Talkative Studios with Dr. Shashikant, Senior Pulmonologist. Hi, sir. Hi. Welcome to my show. Thank you, Arvind. Sir, thank you for coming in your busy schedule. సార్, ఈరోజు మనము చాలామంది లంగ్స్కి సంబంధించినవి సైలెంట్గా మనకు తెలియకుండానే చాలా సిమ్టమ్స్ ఉంటాయి. చూడడానికి నార్మల్గా ఉన్నా అనిపిస్తుంది, కాకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది లంగ్స్లో. సో వీటిని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది తెలుసుకుందామని ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేశాం సార్. మంచి టాపిక్ అరవింద్, లెట్స్ కంటిన్యూ. సార్, ఇప్పుడు మామూలుగా కొంతమంది కాఫ్ ఉంటుంది కదా, సో ఆ 3 weeks దాటితే అది సీరియస్గా తీసుకోవాలా, లేదంటే నార్మల్గా నాకు రెగ్యులర్గా వస్తుంది కాఫ్ అని లైట్ తీసుకోవచ్చు? సో ఇది నార్మల్గా సీరియసా అనేది తెలుసుకునే ముందు, నార్మల్గా కఫ్ అనేది నార్మల్గా ఎవరికి ఉండదు. సో ఏదో ఒక ఇన్ఫెక్షనో లేదా ఆస్తమా లాంటిదో, ఏదో ఒక ఇన్ఫ్లమేషన్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి ఉంటే కానీ దగ్గు అనేది కామన్గా చూడం. ఓకే. సో దగ్గు వస్తుంది అంటే యూజువలీ అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే అక్యూట్ అంటే దాన్ని కేటగరైజ్ చేస్తాం, అక్యూట్ ఆర్ క్రానిక్ ఆర్ సెమీ అక్యూట్ అని ఇట్లా. సో లెస్ దాన్ వీక్ ఉంటే 3 weeks లోపల ఉంది అంటే ఇట్స్ అన్ అక్యూట్ కండిషన్. అందుకని ఎక్కువ ఉంది అంటే క్రానిక్ అని. సో క్రానిక్గా వస్తుంది అంటే డెఫినెట్గా దాన్ని ఎవాల్యుయేట్ చేయాలి ఎందుకు వస్తుంది అని. సో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. నాకు అన్నట్టు సింపుల్ ఇన్ఫెక్షనే కావచ్చు, లేదా పోస్ట్ ఇన్ఫెక్షన్స్ కఫ్ అంటాము. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోతుంది, బట్ దాని ఎఫెక్ట్ ప్రొలాంగ్డ్ ఉంటుంది. లేదు అంటే కొంతమందికి ఫీవర్తో పాటు కఫ్తో పాటు ఫీవర్ అసోసియేట్ అయి ఉంటే యూజువల్లీ టీబీలో చూస్తాం అట్లాంటిది. ఓకే. అండ్ ఈవెన్ ఆస్తమాలో కూడా ఉంటుంది. ఆస్తమా ఒక వేరియంట్ ఆఫ్ ఆస్తమా ఇస్ కఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు. అంటే ఆస్తమా ప్రెజెంటింగ్ ఓన్లీ విత్ కఫ్, ఇంకేం సిమ్టమ్స్ ఉండవు. నార్మల్గా ఆస్తమాలో ఆయాసం ఉండడము, పిల్లి కూతలు ఇట్లాంటివి చూస్తాం. అవి లేకపోయినా కూడా ఉత్త దగ్గు ఉన్నా కూడా ఆస్తమా అని చెప్పచ్చు. ఓకే. సో ఎనీథింగ్ కఫ్ అక్యూట్ అంటే లెస్ దాన్ 3 weeks అన్నా మోర్ దాన్ 3 weeks అన్నా చూపించుకోవాలి, అదేమీ నార్మల్ కాదు. ఓకే. బట్ 3 weeks కంటే ఎక్కువ ఉందంటే డెఫినెట్గా దానికి రెడ్ ఫ్లాగ్. ఓకే సార్, ఇప్పుడు నాకు ఆయాసం లేదు, ఎలాంటి నాయిస్ లేదు, బ్రీతింగ్ చేసేటప్పుడు విజిలింగ్ సౌండ్ అని అలాంటిది ఏం లేదు, బట్ స్టిల్ నాకు లంగ్స్ లో ప్రాబ్లం ఉంది అనేది ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి అట్లా? డెఫినెట్గా ఉంటుంది. ఎట్లా సార్ అది సింపుల్ ఇన్ఫెక్షన్, నిమోనియా నుంచి మేజర్ లంగ్ క్యాన్సర్ వరకు ఎనీథింగ్ కెన్ బి సైలెంట్ ప్రోగ్రెషన్. ఓకే. సో ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గానే చూస్తున్నాను మా హాస్పిటల్లో, లైక్ నిమోనియా పేషెంట్స్ వస్తున్నారు. నిమోనియా వాళ్ళకి సిమ్టమ్స్ ఏమీ లేవు, జస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు సడన్ గా ఆక్సిజన్ పడిపోయిందనో లేకపోతే సడన్ గా నిన్న నైట్ నుంచి ఆయాసం పెరిగిపోయిందనో వస్తారు. సిటీ ఆర్ ఎక్స్రేస్ చూసినప్పుడు లంగ్స్ లో చాలా మేజర్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అంటే లైక్ ఆల్మోస్ట్ 50 to 60% లంగ్ ఇన్వాల్వ్మెంట్ తోని వాళ్ళు వస్తున్నారు. సో అంత పెరిగే వరకు వాళ్ళకి సైన్స్ అంటే వాళ్ళ ఎలాంటి లక్షణాలు తెలియకుండా అప్పటి వరకు ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఓకే. సో ఎట్లా సార్ వాళ్ళు అంటే ఏదో ఒక చిన్న సైన్ అట్లాంటిది ఏమి ఉండదా? యూజువల్లీ ఉంటుంది, బట్ లేదు అంటే వీళ్ళకి ఎందుకు రావట్లేదు అంటే మేబీ వాళ్ళ బాడీ ఇంకా రెస్పాండ్ అవ్వకపోవడము. అంటే యూజువల్లీ మన ఏదైనా కానీ బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే బాడీ రెస్పాన్స్ ఉంటుంది. రెస్పాన్స్ లేదు అంటే సమ్ కొమాబిడిటీస్ ఉంటాయి, లైక్ ఇమ్యూనోసప్రెసివ్ కండిషన్స్, ఇమ్యూనిటీ సరిగా పనిచేయకపోవడము. లేదు నార్మల్ పీపుల్లో కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. సో అది వన్స్ స్టార్ట్ అయింది అంటే ఇమ్మీడియట్ గా దాని మీద ట్రీట్మెంట్ అనేది దాని గురించి తీసుకోవాలి. సార్, ఇప్పుడు జనరల్ గా మనం చాలా మంది మీ దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, నేను నైట్ అంతా మంచిగా నిద్రపోతా సార్, కాకపోతే 8 to 9 hours అయినా నిద్రపోతా, సౌండ్ స్లీప్ ఉంటుంది, కానీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా నాకు చాలా టైర్డ్ గా అనిపిస్తూ ఉంటుంది, నాకేమైనా ఆక్సిజన్ అందట్లేదు నా లంగ్స్ కి అని భయపడుతూ వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ కండిషన్ ఎప్పుడు డెవలప్ అవుతుంది సార్? అంటే కండిషన్ అని కాదు, నిద్రపోతున్నారు 8 to 9 hours కాదు, 12 hours నిద్రపోయినా కూడా నిద్ర ఎంత ప్రాపర్ గా ఉంది అనేది మీకు తెలియదు. సో నిద్రపోతున్నారు,
సో మధ్యలో మీ బ్రెయిన్ ఎన్నిసార్లు లేస్తుంది అనేది మీకు ఐడియా లేదు. ఓకే. సో నిద్ర నుంచి లేవడం అంటే కంప్లీట్ గా మీరు కళ్ళెదిరి చూడమని కాదు, మీ బ్రెయిన్ మీకు తెలియకుండానే మెలకు కండిషన్ కి వస్తుంది, మళ్ళీ బ్యాక్ టు స్లీప్ వెళ్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే చిన్న సౌండ్ వచ్చినా నేను లేస్తా అని అంటూ ఉంటారు, అలాంటి కండిషన్ అది కూడా కావచ్చు. చిన్న సౌండ్ కే మీరు లేస్తున్నారు అంటే మీరు డీప్ స్లీప్ కి వెళ్ళట్లేదు. సో నిద్రలో లైక్ దేర్ ఆర్ స్టేజెస్, ఆల్మోస్ట్ లైక్ 4 స్టేజెస్ ఉంటుంది. సో స్టేజ్ 1 to 2 మీకు ఈజీగా మేల్కుంటారు. బట్ స్టేజ్ 3 and 4కి వెళ్ళినప్పుడు మీరు ఎంత సౌండ్ అయినా లేవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ స్లీప్ స్టార్టింగ్ ఆఫ్ స్లీప్ లో చూస్తాం. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 o'clock పడుకున్నారు, 10 నుంచి 12 వరకు మీకు ఆ సైకిల్స్ మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఇనిషియల్ గా మీకు ఓన్లీ స్టేజ్ 1 to 2 స్లీప్స్ అయి ఉంటుంది. టైం అంటే లైక్ లేట్ స్లీప్ లో మీకు ఆ స్టేజ్ పెరుగుతుంది, అంటే డీప్ స్లీప్ లోకి వెళ్తూ ఉంటారు. సో మోస్ట్ కామన్ గా చూసిన ఎర్లీ మార్నింగ్ లైక్ అరౌండ్ మిడ్ నైట్ టు ఎర్లీ మార్నింగ్ డీప్ స్లీప్ టు అది చూస్తాం, డీప్ స్లీప్ చూస్తాం. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ అండ్ ఏ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో అయినా ఇది రావచ్చు. అంటే లైక్ డీపర్ స్టేజ్ ఆఫ్ స్లీప్ కి వెళ్ళి మళ్ళీ కాన్షియస్ లెవెల్ కి వచ్చి మళ్ళీ వెళ్తారు. ఓకే. సో ఇది రొటేట్ అవుతుంటది, ఇది నార్మల్ సైకిల్ రిపీట్ అవుతుంటది. బట్ 0 స్టేజ్ కి ఎప్పుడు రారు అన్లెస్ మనం కళ్ళు తెరిచి చూసే వరకు. బట్ మీరు అన్నట్టు సౌండ్ స్లీప్ లేదు, మధ్యలో ఫ్రెష్ గా లేదు, మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్ గా లేదు, సంథింగ్ అబ్నార్మల్ గా ఉంది, డే టైం కొంచెం ఇన్యాక్టివ్ గా ఉంటున్నాను, వర్క్ చేసుకోలేకపోతున్నాను, ఇవన్నిటికీ రీజన్ ఏంటి అంటే బ్రెయిన్ కంప్లీట్ గా రెస్ట్ లేకపోవడం. ఓకే. సో బ్రెయిన్ కి రెస్ట్ ఎందుకు లేదు అంటే మీ నిద్రలో మీ బ్రెయిన్ కాన్షియస్ స్టేట్ కి వచ్చి మళ్ళీ వెళ్తుంది. ఇదేమీ లైక్ ప్రొలాంగ్డ్ గా ఉండదు, మేబీ ట్రాన్సియన్ గా 10 seconds 20 seconds ఉంటుంది. దాన్ని యాప్నియాస్ అంటారు. సో పార్షియల్ గా వచ్చిపోయేదాన్ని హైపోప్నియాస్ అంటారు. అంటే బేసిక్ గా ఆ టైంలో ఏమవుతుందంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ అందట్లేదు. ఓకే. ఓకే. సో అందుకని అంటే ఇట్స్ లైక్ అ రిఫ్లెక్స్ మెకానిజం. బ్రెయిన్ కి ఆక్సిజన్ అందట్లేదు అంటే బ్రెయిన్ మీకు బాడీకి సిగ్నల్ ఇస్తుంది. ఓకే. సో ఆక్సిజన్ అందట్లేదు, కాన్షియస్ అవ్వు, ఆక్సిజన్ తీసుకో అన్నట్టు ఒక సిగ్నల్ ఇస్తుంది. దిస్ ఇస్ లైక్ సింపుల్ టర్మ్స్ లో చెప్పడానికి ఇది. బట్ అక్కడ జరిగే మెకానిజం వేరే ఉంటది. దట్ ఈస్ ఆల్ రిలేట్ అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అని, సెంట్రల్ స్లీప్ అప్నియాస్ అని వేరే టర్మ్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ దానికి రిలేటెడ్. ఇట్స్ లైక్ బిగ్ సబ్జెక్ట్. సో అది మాట్లాడుకుంటే ఒక బేసిక్ గా ఆక్సిజన్ బ్రెయిన్ కి అందినప్పుడు మనకు స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అలాంటి డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం వల్ల మనకు మార్నింగ్ అంతా ఫ్రెష్ గా లేకపోవడము, లేచినప్పుడు హెడ్ ఏక్స్ ఉండడము, మళ్ళీ కాసేపు పడుకోవాలనిపించడము, ఒకవేళ లేచి ఏదో ఒక అలారం పెట్టుకొని మీరు లేచేసినా కూడా డే అంతా మీకు ఇన్యాక్టివ్ గా ఉండడము, మళ్ళీ డ్రౌజీగా ఉండడము, ఏదైనా వర్క్ చేసినప్పుడు నిద్ర వచ్చేయడము, ఇవన్నీ రెడ్ ఫ్లాగ్ సైన్స్. ఓకే సార్. ఇంకొకటి మనకి చాలా మంది ముసుకేసుకొని పడుకుంటారు, కంప్లీట్ గా బెడ్షీట్ లోపలనే బ్రీతింగ్ అవుట్ చేస్తూ పడుకుంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు కరెక్ట్ అంటే డెఫినెట్ కరెక్ట్ కాదు. బికాస్ అంటే అంత కంప్లీట్ గా ఎన్క్లోజ్డ్ స్పేస్ లో ఇప్పుడు అట్లానే కాదు. ఇంకొకటి లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక రూమ్ లో ఉన్నారు, రూమ్ కి కంప్లీట్ వెంటిలేషన్ ఏం లేదు, ఏసీ లేదు, విండోస్ లేవు, వెంటిలేషన్ ఏమి లేదు, 0 వెంటిలేషన్ ఉంది. సో అలాంటి రూమ్ లో పడుకున్నా కూడా మీకు హెడ్ ఏక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే విండోస్ కానీ వెంటిలేటర్స్ కానీ లేని రూమ్ లో విండోస్ అన్ని క్లోజ్ చేసుకొని డోర్ కూడా లాక్ చేసుకొని పడుకోవడం కూడా ప్రాబ్లమే. బికాస్ మనకి అంటే వి నీడ్ ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ కావాలి, అండ్ మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళాలి. అదే ఎంక్లోజ్డ్ స్పేస్ లో మీరు కొద్దిసేపు అలా రీబ్రీతింగ్ చేస్తూ ఉంటే మీకు కార్బన్ డైఆక్సైడ్, మీరు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మీరు పీల్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆబ్వియస్ గా ఒక ఎంక్లోజ్డ్ స్పేస్ లో ఉన్న ఆక్సిజన్ ని మీరు పీల్చేస్తున్నారంటే మెల్లమెల్లగా దాని పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో అండ్ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సో విత్ ఎవ్రీ బ్రెత్ మీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతుంది. సో ఆబ్వియస్ గా బాడీలో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయో అప్పుడు బ్రెయిన్ డ్రౌజీ అయిపోతుంది, హెడ్ ఏక్ వస్తుంది, మీరు మార్నింగ్ లేచేసరికి మీకు ఫ్రెష్నెస్ ఉండదు అండ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే సార్. ఇప్పుడు చాలా మందికి బ్రీతింగ్ చేసేటప్పుడు నాయిసీ సౌండ్ వస్తూ ఉంటుంది, విజిలింగ్ సౌండ్ అట్లా వస్తూ ఉంటుంది. సో వాళ్ళు అట్లా రాగానే అది ఆస్తమా అని అనుకోవాలా, లేకపోతే వేరే ఇంకేదైనా ప్రాబ్లం కూడా ఉందంటూ? నాయిజీ అనేది మల్టిపుల్ కాజెస్ వల్ల ఉంటుంది. సో సింపుల్ ఆస్తమా నుంచి ఎయిర్వే అబ్స్ట్రక్షన్, అంటే మనం తీసుకునే విండ్ పైప్ అంటాం కామన్ టర్మ్స్ లో. సో ఆ విండ్ పైప్ లో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్
ఉంది అన్నా కూడా నాయిజీ బ్రీతింగ్ వస్తుంది. సో నాయిస్ లో మనకి అంటే మెడికల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే వీజింగ్ అని ఒకటి వస్తుంది. వీజింగ్ కామన్ గా చూసేది ఆస్మా కానీ ఇట్లాంటి కండిషన్ సిఓపిడి కండిషన్స్ లో చూస్తుంటాం. అండ్ స్ట్రైడర్ అని వస్తుంది. స్ట్రైడర్ అని అంటే మీకు లైక్ గొంతులో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా గొంతు నుంచి మెయిన్ ట్రెకియా విండ్ పైప్, మేజర్ విండ్ పైప్, దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మామూలుగా స్ట్రైడర్ చూస్తాం. సో దానికి అంటే లైక్ డిఫరెన్సెస్ ఉంటుంది. బట్ కామన్ గా మనం చూసేది ఎక్కువ శాతం వరకు అయితే ఆస్తమా, సిఓపిడి మోస్ట్ కామన్ గా చూస్తుంటాం. అండ్ చిన్న పిల్లల్లో కొంతమందిలో ఈవెన్ ఫారిన్ బాడీస్ ఉంటాయి, అంటే తెలియకుండా ఏదో మింగేస్తారు. అది ఇక్కడ దగ్గర మన ఎయిర్వేస్ లో అబ్స్ట్రాక్ట్ అయిపోయి దాని నుంచి కూడా సౌండ్స్ వస్తాయి, వీజింగ్ సౌండ్స్ వస్తాయి. చాలా మంది పొరపాటు పడి దాన్ని ఆస్తమాలా ట్రీట్ చేస్తారు. దాన్ని అలా కుల్లబెట్టుకొని లోపలంతా అది లంగ్ డ్యామేజ్ అయ్యే కండిషన్ లో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎర్లీగా డిటెక్ట్ చేయకపోతే అది అబ్స్ట్రాక్ట్ అయిపోయి దాని అంటే ఏదైనా కానీ ఇప్పుడు బ్లాక్ అయిపోయింది, సింపుల్ గా చెప్పాను, బ్లాక్ అయిపోయింది, దాని వెనకాల ఉన్నదంతా కూడా మురిగిపోతుంది కదా. సో లంగ్ లో కూడా సేమ్ అలాగే అవుతుంది. సో ఎక్కడైతే అబ్స్ట్రాక్షన్ ఉందో దాని డిస్టల్ గా ఉన్నది, దాని తర్వాత ఉన్న పార్ట్ అంతా కూడా సెక్రేషన్స్ పుల్లప్ అయిపోవడము, ఇన్ఫెక్షన్స్ రావడము, లేదా లంగ్ మొత్తం ఇట్లా కొలాప్స్ అయిపోవడం, అంటే గాలి మొత్తం తీసేస్తే బెలూన్ ఎట్లయితే అట్లా అయిపోవడము, ఇట్లాంటివి జరగచ్చు. అంటే కొంతమంది దాని ఎర్లీగా ఆ ఇబ్బంది తెలుసుకొని అంటే అలా అవుతుంది అప్పుడు ఆయాసం రావడము, దగ్గు రావడం ఏదో ఒకటి ఉంటుంది. కొంతమంది ఉండకపోవచ్చు. అలా వస్తే వీ కెన్ డిటెక్ట్ ఇట్ అండ్ ట్రీట్ చేయొచ్చు. అలా లేని కండిషన్స్ కూడా ఉంటాయి. రీసెంట్ గా ఒక పేషెంట్ కూడా చూసాము. చిన్నప్పుడు ఎప్పుడో 6-7 years టైంలో ఏదో మింగేశాడు, అది లంగ్స్ లోకి వెళ్ళిపోయింది. ఎండోస్కోపీ చేశారు, అన్న చేశారు, అక్కడ ఏం కనిపించలేదు, మోషన్ లో పోయింది అనుకున్నారు. బట్ అది అలా ఉండిపోయి అది లోపలంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి దాని చుట్టూ మళ్ళీ టిష్యూ ఫామ్ అయిపోయి, అంటే కండ ఫామ్ డెవలప్ అయిపోయి, అది మా దగ్గరకు వచ్చే టైంకి అదంతా పాడైపోయింది లంగ్. దాన్ని మళ్ళీ తీయడానికి ఒక 3 to 4 hours టైం పడుతుంది. అంటే లైక్ బ్రాంకోస్కోపీ చేస్తాము, ఇంటర్వెన్షనల్ ఇది. సో ఎండోస్కోపికల్ థింగ్ అనమాట. సో లోపల నుంచి దాన్ని మొత్తం టిష్యూ అంతా క్లీన్ చేసి అక్కడ ఉన్న ఏదైతే పార్టికల్ మింగేశాడో అది బయటకు తీసి, బట్ చిన్నప్పటి నుంచి ఉన్నది అది ఎప్పటి నుంచి అలా లోపల టిష్యూ ఫామ్ అయింది మనకు తెలియదు. సో అట్ ద టైం మా దగ్గరకు వచ్చేసరికి లంగ్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. బట్ వి ట్రై టు ఓపెన్ దట్. ఇప్పుడు ఏమైంది అనేది చూడాలి. సార్, ఇది వెయిట్ లాస్ కి చాలా మంది చాలా రకాల ఎక్సర్సైజ్లు కానీ వర్కౌట్లు కానీ చేస్తూ ఉంటారు. కానీ ఏం చేయకుండా వెయిట్ లాస్ అయిపోతున్నా ఏమన్నా లంగ్స్ లో ప్రాబ్లం ఉందా అంటే లంగ్స్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ అయ్యారు, వేరే ఏదో ప్రాబ్లం అనుకుంటారు. వెయిట్ లాస్ అవుతున్నా అంటే సరిగా తినట్లేదనో లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అని అనుకుంటారు. లంగ్స్ మీదకి ఫోకస్ రాదు. సో లంగ్స్ వల్ల కూడా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల? వెయిట్ లాస్ అనేది ఇంటెన్షనల్, అన్ఇంటెన్షనల్ యూజువలీ మనం అంటే కేటగరైజ్ చేసుకుంటే. సో ఇంటెన్షనల్ అంటే మీరు డైట్ చేసి వర్కౌట్ చేసి మీరు వెయిట్ లాస్ అవుతున్నారు. అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ మీరు నార్మల్గా ఫుడ్ తింటున్నారు, అన్ని యాక్టివిటీస్ నార్మల్గా చేసుకుంటున్నారు, అంటే రెగ్యులర్ గా ఉంటుంది, నథింగ్ ఎక్స్ట్రా మోర్ దెన్ యువర్ రొటీన్ లైఫ్. సో అట్లాంటప్పుడు వెయిట్ లాస్ అవుతున్నారు అంటే దాని మల్టిపుల్ రీజన్స్. సో మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా అవుతుంది, ఇన్ఫెక్షన్ బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నా అవుతుంది, ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటాం అట్లాంటివి ఉన్నా అవుతుంది. అంటే లైక్ బాడీ ఈస్ అండర్ గోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో అవుతుంటుంది. ఓకే, లంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కామన్ గా చూస్తే ఇన్ఫెక్షన్ కానీ, లేదా టీబీ కానీ, లేదు ఆటోఇమ్యూన్ కండిషన్స్ కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది, అట్లాంటి కండిషన్స్ కానీ, లేదు లంగ్ క్యాన్సర్. సో కామన్ గా చూసేది ఏంటి అంటే టీబీ అండ్ క్యాన్సర్. ఓకే, ఇవి ఎక్కువగా చూస్తుంటాం. సో అంటే ఇప్పుడు టీబీ డెవలప్ అయింది అనుకోండి, ఎట్లా మనకి సిమ్టమ్స్ ఏముంటాయి? మీరు ఇందాక అన్నట్టు దగ్గు ఉంటుంది, మోర్ దాన్ 3 weeks కంటిన్యూస్ గా దగ్గు అసోసియేటెడ్ విత్ ఫీవర్, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇవి కామన్ అంటే టిపికల్ టీబీ సిమ్టమ్స్. దాంతో పాటు ఇంట్లో ఎవరికైనా టీబీ ఉండడము, లేదా క్లోజ్ సర్కిల్ లో టీబీ ఉండడము. బట్ కంటేజియస్, టీబీ ఇస్ కంటేజియస్. అంటే లంగ్స్ వరకు వచ్చిన టీబీ, టీబీ కెన్ ఏ బాడీలో ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు టీబీ వల్ల. సో హెయిర్ తప్ప, ఓకే, స్కిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఐస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లింఫ్ నోడ్స్ అంటాము, అది కూడా వన్ ఆఫ్ ది కామన్ ఫార్మ్ ఆఫ్ టీబీ. లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అట్లా మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ క్యాన్ బి ఎఫెక్టెడ్ విత్ టీబీ. సో మనం కామన్ గా చూసేది ఎక్కువ టీబీ
లంగ్స్ అండ్ లింఫ్ నోడ్స్ చూస్తుంటాం. ఓకే. సార్ అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు క్యాన్సర్ అండ్ టీబీ ఇవి రెండింటి వల్ల కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి మనకు తెలియకుండా వెయిట్ లాస్ అయ్యే ప్రాబ్లం అనేది లంగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అన్నారు. సో టీబీకి మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారు, అడిషనల్ గా ఉన్నాయి సిమ్టమ్స్, అవి మనం తెలుసుకోలేనివి ఏమన్నా ఉంటాయా క్యాన్సర్కి కానివ్వండి టీబీకి కానివ్వండి? టీబీ ఇప్పుడు కామన్ గా ఈ సిమ్టమ్స్ ప్రెసెంట్ అయితే టీబీ అని అనుకుంటాం, కానీ ఈ సిమ్టమ్స్ లేకుండా కూడా టీబీ డెవలప్ అవుతుంది. ఓకే. అంటే ఈ సిమ్టమ్స్ అంటే ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం ఉండొచ్చు, బట్ దగ్గు, జ్వరము ఇవి లేకుండా కూడా టీబీ రావచ్చు. ఓకే. ఇది ఎట్లా అంటే కొంతమందికి ఇమ్యూనిటీ లేకపోవడము, డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ వీళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. ఓకే. అంటే సిమ్టమ్స్ మేనిఫెస్ట్ అవ్వవు, బయటకు తెలియదు, లైక్ వెయిట్ లాస్ ఉంటుంది, ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్. షుగర్ ఉన్న పేషెంట్స్ లో చాలా మందికి వెయిట్ లాస్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ లేకపోతే వెయిట్ లాస్ ఉంటుంది. సో వాళ్ళకి ఐడియా ఉండదు ఇది షుగర్ వలన టీబీ వలన, వాళ్ళకి ఐడియా ఉండదు. సో వాళ్ళు షుగర్ వలన అనుకుని ఏం కాదులే అనుకుని వదిలేసుకుంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ చూసుకుంటే ఫైనల్ గా వాళ్ళకి టీబీ అని తెలుస్తుంది. ఓకే. సార్ క్యాన్సర్ అయితే ఎట్లా తెలుస్తుంది? క్యాన్సర్ అంటే కూడా సేమ్ దగ్గు ఉంటది, కామన్ గా చూసే సిమ్టమ్స్ లో దగ్గు ఒకటి ఎక్కువ చూస్తుంటాము, అండ్ బ్లడ్ పడడం, దగ్గినప్పుడు బ్లడ్ పడడం, దాంతో పాటు ఫీవర్ ఉండదు, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ కాదు కాబట్టి ఫీవర్ అనేది చాలా తక్కువ, బట్ సమ్ కండిషన్స్ ఫీవర్ కూడా ఉండొచ్చు, అండ్ ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం ఇవే ఉంటుంది సేమ్. బట్ ఏజ్ ఒకటి యంగ్ పేషెంట్స్ లో కామన్ గా టీబీ అని సస్పెక్ట్ చేస్తాము, కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది 50+ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ కొంచెం తొందరగా సస్పెక్ట్ చేసాం. ఫస్ట్ క్యాన్సర్ అనేది రిలైజ్ చేసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్. ఓకే. సార్ ఇంకొకటి ఎనీ 60 సెకండ్ ఎక్సర్సైజ్ టెస్ట్ అంటే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికి 60 సెకండ్ టెస్ట్ ఏదైనా ఉంటుందా? లంగ్స్ హెల్తీగా ఉన్నాయా లేదా? 60 సెకండ్స్ టెస్ట్ అనేది అదొక లైక్ ప్రాపర్ టెస్ట్ ఏం కాదు, జస్ట్ మనకి ఏమి అవైలబుల్ లేనప్పుడు జస్ట్ మనం చూసుకోవడానికి పెట్టిందే కానీ ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ వే ఆఫ్ టెస్టింగ్. ఓకే. సో దాన్ని చూసుకుంటే నార్మల్ ఎవరైనా ఇండివిజువల్ ఎవరైనా కానీ ఒక నాన్ స్మోకర్ హెల్దీగా ఉన్న ఇండివిజువల్ నార్మల్గా బ్రెత్ హోల్డ్ చేసుకుంటే 30 to 60 సెకండ్స్ వరకు హోల్డ్ చేసుకోగలుగుతారు. ఓకే. అది ఎట్లా అంటే సింపుల్ గా కూర్చుంటారు, నార్మల్ చైర్ లో కూర్చొని నార్మల్ బ్రీతింగ్ తీసుకొని డీప్ ఇన్హలేషన్, వన్స్ ఒక డీప్ ఇన్హలేషన్ కంప్లీట్ గా ఎంతవరకు అయితే గాలి పీల్చుకోవాలో అంతవరకు పీల్చుకొని హోల్డ్ చేసుకోవడం, బయటికి వదిలేకుండా ఇమీడియట్ గా హోల్డ్ చేసుకోవడం. అప్పుడు టైమర్ చూసుకోవాలి, 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉన్నారు, హోల్డ్ చేసుకోగలుగుతున్నారు అంటే ఓకే, ఏ లంగ్స్ ఆర్ ఫైన్. బట్ దట్ ఈస్ నాట్ ఏ సర్టిఫైడ్ టెస్ట్ కాదు. ఓకే. అంటే మనకి ఇంకా ఏమీ అవైలబుల్ లేవు. కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్స్ ఉంటారు, పేషెంట్స్ లో కొన్ని కాంట్రాండికేషన్ అంటే ఫిట్నెస్ ఇవ్వడానికి పిఎఫ్టి టెస్ట్ అని ఉంటుంది, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. దాంట్లో ఒక మెషిన్ లో గ్లో చేసి లంగ్ ఎంత కెపాసిటీ ఉంది అనేది తెలుస్తుంది. అవి చెయ్యలేని కండిషన్స్ ఉంటాయి కొన్ని. సో అట్లాంటి పేషెంట్స్ లో కామన్ గా ఇది యూజ్ చేస్తాం. ఓకే. మరి బెడ్ రిడెన్ పేషెంట్ అండ్ సమ్ హర్నియాస్ ఉంటాయి, అండ్ కార్డియాక్ పేషెంట్స్, వీళ్ళకి సర్జరీస్ ఏమైనా చేయాలి అన్నప్పుడు యూజువల్గా ఇది యూజ్ చేస్తాం. బట్ ఐడియల్ గా నార్మల్ గా ఒక పేషెంట్ మీరే ఉన్నారు, మీకు చేసుకోవాలనిపిస్తుంది, సో ఐడియల్ గా మీకు వెళ్ళి చూసుకోవాలి అనుకుంటే పిఎఫ్టి ఇస్ బెటర్ ఆప్షన్. ఓకే. సార్ ఒకవేళ 30 సెకండ్స్ కన్నా తక్కువ ఉంటే బ్రీతింగ్ కెపాసిటీ 30 సెకండ్స్ కన్నా తక్కువ ఉంది అంటే బేసికలీ ఇట్స్ రెడ్ ఫ్లాగ్ సైన్. ఓకే. సో మీకు మీ లంగ్ కెపాసిటీ నార్మల్ గా లేదు, సో దానికి మళ్ళీ మీరు టెస్ట్ చేసుకోవాలి, పిఎఫ్టి చేయించుకుంటే బెస్ట్. ఎందుకంటే అట్లీస్ట్ తెలుస్తుంది ప్రాబ్లం ఏంటి, ఎందుకు తక్కువ ఉంది, అది అంటే కొంతమంది హోల్డ్ చేయలేకపోవచ్చు, సో అది నార్మలేనా లేకపోతే అబ్నార్మలా అనేది తెలుసుకోవాలన్నా కూడా పిఎఫ్టి చేసుకుంటే బెస్ట్. ఓకే. అంటే నార్మల్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా 30 సెకండ్స్ కన్నా తక్కువ యూజువల్లీ ఉండదు, బట్ సమ్ సిచ్యువేషన్స్ లో మేబీ ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. ఓకే. సార్ ఇప్పుడు డాక్టర్స్ చెప్తా ఉంటారు కోల్డ్ వాటర్ తాగకండి, ఐస్ క్రీమ్లు తినకండి, అవాయిడ్ చేయండి అని చెప్తా ఉంటారు. సో వర్షంలో కూడా తడవద్దు, స్విమ్మింగ్ పూల్లో ఎక్కువసేపు ఉండొద్దు అని కొంతమందికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు సార్? అది రియల్గా లంగ్స్కి డైరెక్ట్గా రిలేషన్ ఉంటుందా దానికి దీనికి ఏమన్నా? డైరెక్ట్గా అంటే కోల్డ్ వాటర్ తీసుకున్నా, కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ ఉన్నా ఏమవుతుందంటే యూజువల్లీ లంగ్స్ అనేది స్పాజంలోకి వెళ్తాయి. స్పాజం అంటే లైక్ ఇట్లా బిగుసుకుపోవడం. ఓకే. సో లంగ్స్ మేజర్ ఎయిర్వేస్ అంటే మన విండ్ పైప్ ఉన్న బ్రాంచెస్ అన్నీ కూడా మజిల్స్ ఉంటాయి.
సో మజిల్స్ ఏది కూడా రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది అనమాట. సో రబ్బర్ బ్యాండ్ చెప్పాలంటే దాన్ని హీట్ చేస్తే కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. అది కోల్డ్గా పెట్టినప్పుడు ఏమవుతుంది, కాంటాక్ట్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది. సో లంగ్స్ కూడా అట్లాగే కొంచెం అంటే లైక్ నార్మల్ టెంపరేచర్స్లో నార్మల్ పొజిషన్లో ఉంటుంది, నార్మల్ సైజ్లో ఉంటుంది. అదే కొంచెం కోల్డ్ ఎక్స్పోజర్ అయింది అనుకోండి కన్స్ట్రిక్ట్ అవుతుంది, అంటే నార్మల్ ఇంత సైజ్ది చిన్నగా అయిపోతుంది. సో దట్ విల్ కాజ్ స్పాజమ్, అంటే లైక్ బ్రీతింగ్ డిఫికల్టీ రావడము, ఆయాసం రావడము, కాంట్రాక్ట్ అయిపోయినప్పుడు సెన్సిటివిటీ ఎక్కువ అయిపోయి దగ్గు రావడము, పిల్లి కూతలు రావడము, ఇవన్నీ వస్తుంటాయి. సో ఇది ఎవరికి ఎక్కువ ప్రాబ్లమాటిక్ అంటే ఆస్తమా పేషెంట్స్కి, సిఓపిడి పేషెంట్స్కి, యూజువల్లీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. దట్ క్యాన్ బి ఎట్లా అంటే అలర్జీ లాగా ట్రీట్ చేసుకోవచ్చు, లేదా ఇట్స్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ లాగా ఆస్తమా ఎండ్ స్టేజ్ లైక్ ఫైనల్గా ఆస్తమా లాగా కూడా ఉండొచ్చు. ఓకే. అండ్ సేమ్ ఇప్పుడు వర్షంలో తడిచిన స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఎక్కువసేపు ఉన్నా కూడా మోస్ట్లీ ఇట్లాంటి సిమ్టమ్సే వస్తుంటాయి. ఓకే సార్, ఇది ఇప్పుడు లంగ్ డీటాక్స్ అని చెప్పేసి మార్కెట్లో చాలా సప్లిమెంట్స్ ఏవో దొరుకుతూ ఉన్నాయి. సో నేను లంగ్ క్లీన్ చేసుకోవాలనుకుంటే వెళ్ళి ఆ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? సప్లిమెంట్స్ రికమెండ్ చేయడం అనేది చెప్పలేం కానీ, బట్ మీ లంగ్స్ అనేది మన బాడీలోనే మనకి డీటాక్స్ మెకానిజమ్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్గా తీసుకున్న మన బాడీ మీద మీరు నమ్మకంతో డీటాక్స్ అవుతుంది కదా అని ఉన్నా, మీరు రెగ్యులర్గా తీసుకునే దాన్ని బట్టి అది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మోకర్ ఉన్నాడు, రెగ్యులర్గా స్మోక్ చేస్తూ డీటాక్స్ తీసుకుంటున్నా కదా, ఈ డీటాక్స్ అయిపోతుందిలే, ఈ స్మోక్ అంతా బయటికి వెళ్ళిపోతుందిలే అనుకుంటే తప్పు. ఓకే. మీరు ఏదో లైక్ సమ్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్పోజర్ ఉంది, లైక్ ఎగ్జాంపుల్ సెకండ్ హ్యాండ్ స్మోక్, ఎవరో స్మోకింగ్ చేస్తున్నారు, మీరు ఇన్హేల్ చేస్తారు, లేదు ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ కొంచెం పొల్యూషన్ ఉంది, డస్ట్ సమ్ కైండ్ ఆఫ్ పొల్యూషన్, దానికి ఎక్స్పోజర్ ఉంది, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అని బాడీ విల్ న్యాచురల్లీ డీటాక్స్ ఎవ్రీథింగ్. ఓకే. దానికి మళ్ళీ మీరు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓకే, తీసుకుంటే తీసుకోవచ్చు, దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. బట్ ఏం తీసుకున్నారు అనేది కూడా మీకు ఐడియా ఉండాలి. సో బయట ప్రతి డీటాక్స్ది వీ డోంట్ నో వాట్ ఈస్ ఇన్ దట్. సో ఐడియల్గా చెప్పాలంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి, న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి తీసుకున్నా కూడా దట్ విల్ వర్క్ యాజ్ అ డీటాక్స్. బేసిక్గా మన బాడీకి కావాల్సింది యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఏదైనా తీసుకున్నా దట్ విల్ వర్క్ యాజ్ అన్ డీటాక్స్ మెటీరియల్. ఓకే. సో సపరేట్గా సప్లిమెంట్స్ అనేది రికమెండ్ చేయరు, అవసరం లేదు. ఓకే. అంటే మెయిన్ మీరు తీసుకునేది సరిగా లేనప్పుడు ఎంత డీటాక్స్ తీసుకున్నా యూజ్ లేదు. సార్, ఇది ఇంకొకటి నెయిల్స్ ఫింగర్ క్లబ్బింగ్ టెస్ట్ అనేది చేస్తారంట. అది ఫింగర్ నెయిల్స్ చూసి ఎలా దాన్ని ఐడెంటిఫై చేస్తారు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది అని, కానీ లంగ్స్ ప్రాబ్లం ఉంది? ఫింగర్ ఇది టెస్ట్ కాదు, బేసికలీ ఇట్స్ ఎ సైన్. ఓకే. సో మీరు చెప్పేది సిమ్టమ్స్ అంటాం, మేము చూసేది సైన్స్ అంటాం. ఓకే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మీ షర్ట్ ఇప్పి చూస్తారు, లైక్ బాడీ మొత్తం ఎగ్జామిన్ చేస్తారు. అట్లానే వన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇస్ ఫింగర్ నెయిల్స్. ఫింగర్ నెయిల్స్ చూసుకుంటే నార్మల్గా ఫ్లాట్ ఉంటుంది. సో క్లబ్బింగ్ అని ఎప్పుడు అంటామంటే ఆ ఫ్లాట్గా ఉండాల్సింది కొంచెం ఇట్లా కర్వ్డ్, అంటే కైండ్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్ లాగా. ఓకే. బంపీగా ఉంటుంది. ఓకే. లేదా చెప్పాలంటే ఇంకా లైక్ బర్డ్ బీక్. ఓకే. బర్డ్ బిగ్ తెలుసుగా ఇట్లా క్రూగా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు క్లబ్బింగ్ అంటాం. దాంట్లో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. సో క్లబ్బింగ్ నార్మల్ గా చూసేది ఎక్కడ, లంగ్స్ రిలేటెడ్ గా చూసేది ఎక్కడ అంటే, ఒకటి ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్ కూడా మోస్ట్ కామన్ గా లంగ్ యాబ్సెస్ అంటాం. లంగ్ యాబ్సెస్ అంటే అది వన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది. దెన్ ఆటోమ్యూన్ కండిషన్స్, IPF అని అంటాం, అంటే ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అంటాం. అంటే లంగ్ నార్మల్ గా స్పాంజీ టిష్యూ. సో స్పాంజ్ టిష్యూ, ఆ స్పాంజ్ని మీ సిమెంట్లోకి తీసుకెళ్ళి పడేసి దాన్ని ఎండబెడితే ఎట్లా అవుతుంది, ఆ ఉన్న చిన్న చిన్న పోర్స్ అన్నీ కూడా, వాల్స్ ఎస్పెషల్లీ వాల్స్ అన్నీ కూడా హార్డ్ అయిపోతాయి. సో లంగ్స్ ఆ కండిషన్లోకి వెళ్ళినప్పుడు బాడీకి ఆక్సిజన్ అందదు. ఇప్పుడు చిన్న టిష్యూ పేపర్ లాగా ఉండేదాన్ని కార్డ్బోర్డ్ లాగా అయిపోయింది అనుకోండి, దాని నుంచి వాటర్ పోస్తే ఆపోజిట్ సైడ్కి వెళ్ళదు కదా. సో సింపుల్ మన బాడీలో కూడా ఆ థిన్ టిష్యూ పేపర్ లాగా ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి, అంటే మనం తీసుకునే ఎయిర్వేస్ నుంచి బ్లడ్లోకి వెళ్తుంది.
బట్ అదే కార్డ్బోర్డ్ లాగా సిమెంట్ లాగా అయిపోయినప్పుడు ఆక్సిజన్ బాడీలోకి అందదు, ఓకే. బ్లడ్‌లోకి వెళ్ళదు. వెళ్ళదు. సో అప్పుడు ఇట్లాంటి సైన్స్ వస్తాయి క్లబ్బింగ్ అనేది. ఓకే. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ డిసీజ్ ఏంటి అంటే క్యాన్సర్. ఓకే. క్యాన్సర్లో కూడా చూస్తుంటాం. ఓకే. అంటే కామన్గా చూసేది ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్. హ్మ్. అండ్ ఇంకోటి సిఓపిడి పేషెంట్స్లో కూడా సిఓపిడి అండ్ సివియర్ స్టేజెస్, అడ్వాన్స్ స్టేజెస్లో బాడీకి ఆక్సిజన్ అందక లంగ్స్ నుంచి హార్ట్ ఎఫెక్ట్ అయ్యి అట్లా మెల్లమెల్లగా బాడీ మొత్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి అప్పుడు కూడా క్లబ్బింగ్ వస్తుంటుంది. సార్ ఇంకొకటి మనం చాలా వరకు చూస్తా ఉంటాము. నైట్ టైమ్ కొందరు నోస్ నుండి గాకుండా మౌత్ నుండి బ్రీత్ చేస్తా ఉంటారు. ఓకే. సో మౌత్ బ్రీతింగ్ వల్ల మనకి లంగ్స్ ఏమన్నా స్వెల్లింగ్ అయితాయా అని చెప్పేసి మిమ్మల్ని చాలామంది అడుగుంటారు. సో అది మిత్తా సార్ ఫ్యాక్టా? లంగ్ స్వెల్లింగ్ అని కాదు కానీ బట్ బేసిక్గా ఏంటంటే మౌత్ బ్రీతింగ్ మనకు తెలియకుండానే అవుతుంది. నైట్ టైం పడుకున్న తర్వాత సెన్సెస్ అనేది ఉండదు కాబట్టి సో తెలియకుండా తెలియకుండా అవుతుంటుంది. ఓకే. ఇది కామన్గా చిన్నపిల్లలు ఎక్కువ చూస్తాం. సో చిన్నపిల్లల్లో దీని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది, అడల్ట్స్లో వేరేగా ఉంటుంది. ఓకే. అండ్ కామన్గా ఇద్దరిలోనూ కామన్గా కొన్ని ఉంటాయి లంగ్స్ పరంగా ఎస్పెషలీ. బట్ చిన్నపిల్లలు ఏంటంటే మేజర్ మౌత్ బ్రీతింగ్ వల్ల ఫేషియల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి ఓకే. ఫేస్‌లో. సో మౌత్ అంటే నోట్లో చూసుకుంటే కింద ఫ్లోర్ పైన రూఫ్. హ్మ్. ఓరల్ బ్రీతింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ రూఫ్ అనేది ఇట్లా కర్వ్డ్ అయిపోతుంది. మనకు మామూలుగా స్ట్రైట్ ఉంటుంది, హ్మ్. ఇది కర్వ్డ్ అయిపోతుంది. ప్యాలెట్ అంటారు, ఆ ప్యాలెట్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. హ్మ్. టీత్ స్పేస్ పెరిగిపోవడము, క్యావిటీస్ రావడము, ఇట్లాంటి కొన్ని చేంజెస్ అనేది చిన్నపిల్లల్లో చూస్తుంటాం. ఓకే. బట్ చిన్నపిల్లల్లోనూ అడల్ట్స్‌లోనూ కామన్‌గా అంటే ఇద్దరికీ కామన్‌గా ఉండే ఫీచర్స్ ఏంటి అంటే ఇప్పుడు ముక్కులో నుంచి గాలి వెళ్తే ఏంటంటే ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. మనకి హెయిర్ ఉంటది. హ్మ్. హెయిర్ అండ్ మ్యూకోజా అంతా కూడా హ్యూమిడిటీ, మనం తీసుకునే గాలి కొంచెం హ్యూమిడిటీ ఇవ్వడము, కంట్రోల్ చేయడం, టెంపరేచర్ కంట్రోల్ చేయడము, ఇవన్నీ మెకానిజమ్స్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉంటాయి. హ్మ్. సో ఎప్పుడైతే మీరు నోటి ద్వారా గాలి తీసుకుంటారో ఈ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అన్నీ పోతాయి. ఓకే. సో తీసుకునే గాలిలో ఏదైనా డస్ట్ ఉన్నా, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా, టెంపరేచర్ కంట్రోల్, చలికాలంలో చల్లగాలి రావచ్చు, ఎండాకాలంలో వేడి గాలి రావచ్చు. హ్మ్. ఇది డైరెక్ట్‌గా లంగ్స్‌లోకి వెళ్ళడంతోటి ఆ లంగ్ ఆర్కిటెక్చర్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. ఓకే. సో ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, సో ఆల్టర్డ్ టెంపరేచర్ వల్ల ఆ ఎయిర్‌వేలో ఉన్న మ్యూకోజా అంతా ఇన్‌ఫ్లమేట్ అవ్వడము. హ్మ్. అంటే కొంచెం రియాక్షన్, బాడీ రియాక్షన్, ఎస్పెషల్లీ ఆ మ్యూకోజా రియాక్షన్ వచ్చి అక్కడి నుంచి వచ్చే సెక్రీషన్స్ హార్డ్ అయిపోవడము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ సెక్రీషన్స్ హార్డ్ అయిపోవడం వల్ల లోపల నుంచి బయటికి రావడం అనేది ఆగిపోతుంది. ఓకే. సో ఎప్పుడైతే డైరెక్ట్ ఇన్‌హేల్ చేసిన మౌత్ నుండి కాబట్టి Yes. అది డస్ట్ పార్టికల్స్ గాని ఏదైనా అది లోపల ఆగిపోతుంది. బయటికి ఆగిపోతది. రాదు. ఓకే. అంటే నోస్ బయటికి అయితే మనకి ఒకటి ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫిల్టర్ అయిపోతాయి. ఓకే. సో మనకి మామూలుగా మీరు వినుంటారు PM 2.5, PM 10 అని. అవును. సో PM 5 అండ్ అబోవ్ ఏదున్నా కూడా యూజువల్లీ ఇక్కడ ఫిల్టర్ అయిపోతది. హ్మ్. లెస్ దెన్ 5 మైక్రాన్స్ లోపలికెళ్తది. హ్మ్. లంగ్స్ లోపల వరకు వెళ్తది. ఓకే. సో ఈ ఫిల్టర్ అయిపోవడం వల్ల మేజర్ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. హ్మ్. అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఓకే, అవి ఎట్లాగో నోస్ బ్రీతింగ్ ఉన్నా, మౌత్ బ్రీతింగ్ ఉన్నా వెళ్ళే ఛాన్స్ ఉంటది. హ్మ్. ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరగచ్చు. హ్మ్. బట్ అట్‌లీస్ట్ డస్ట్ నుంచి, ఆ డస్ట్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్, అలర్జీ రియాక్షన్స్ హ్మ్. అవి తగ్గించుకోవచ్చు. ఓకే. సార్ ఇప్పుడు జనరల్‌గా చూస్తా ఉంటాం చాలామంది అని చాలా తరచుగా అంటూ ఉంటారు. ఫ్రీక్వెన్సీ ఎక్కువుంటుంది. అది దానివల్ల గూడా ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది అంటారా? లంగ్స్‌లో ప్రాబ్లమ్ ఉండడం వలన జస్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వలన ఏంటి సార్ అది? సీ అనడం ఏంటి అంటే అంటే కామన్‌గా 2 రీజన్స్ చెప్పొచ్చు. హ్మ్. ఒకటి పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం. అంటే ముక్కులో నుంచి గొంతులోకి సమ్ లిక్విడ్ ఈస్ డ్రిప్పింగ్ డౌన్. ఒక అదెందుకు వస్తుందంటే సైనసైటిస్‌లో కామన్‌గా చూస్తాం. ఓకే. సైనసైటిస్ పేషెంట్స్‌కి ఏంటంటే నోస్ పక్కన చిన్న క్యావిటీస్ ఉంటాయి. ఈ బోన్ ఎస్పెషల్లీ చీక్ బోన్ హ్మ్. అండ్ ఇక్కడ ఫోర్ హెడ్‌లో ఉంటుంది. అండ్ ఈ నోస్‌కి సైడ్‌లో ఉంటుంది. ఐకి నోస్‌కి మధ్యలో ఒక చిన్న స్పేస్ ఉంటది. హ్మ్. ఇవన్నీ సైనసెస్ అంటాం. హ్మ్. సో ఎప్పుడైతే ఈ సైనసెస్ నార్మల్‌గా సైనసెస్ వచ్చేసి ఎయిర్ ఫిల్డ్ ఉంటది. హ్మ్. ఎప్పుడైతే ఈ సైనసెస్ వాల్ మ్యూకోజా ఉంటది, అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు అక్కడ సెక్రీషన్స్ ఎక్కువవుతాయి.
ఆ సెక్రీషన్స్, ఆ పస్ లాంటి మెటీరియల్ ఎప్పుడైతే బయటకు వచ్చి అది ముక్కులోకి అయితే ఎంటర్ అవుతుందో అది మెల్లమెల్లగా ఇట్లా డ్రిప్ అవుతుంటది. సో ఆ డ్రిప్ అయినప్పుడు మనకి ఇక్కడ సెన్సేషన్ తెలుస్తుంది. ఓకే. జస్ట్ లైక్ మనం వాటర్ తీసుకున్నప్పుడు గొంతులోకి వెళ్తే ఎలా ఉంటుందో అదే సెన్సేషన్ వస్తుంది. ఓకే. అది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ థింగ్ క్యాన్ బి జిఆర్డి, అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. అంటే మనం తీసుకునే ఫుడ్ మళ్ళీ పైకి వచ్చి ఆ రిఫ్లెక్స్ అంటాం, కింద నుంచి పైకి వచ్చిన రిఫ్లెక్స్ మెకానిజం. సో అలా పైకి వచ్చి ఎప్పుడైతే గొంతు ఇరిటేట్ అవుతుందో అప్పుడు అలా అంటాం. అంటే సార్ ఇప్పుడు గొంతులో కారం వచ్చింది అని అంటాం అట్లా. ఓకే. యూజువల్ ఏంటంటే ఫుడ్ తీసుకునే పైప్ ఇలా ఉంటే మన విండ్ పైప్ ఇట్లా ఉంటుంది. సో రెండు ఒకదాని వెనుకలో ఒకటి ఉంటాయి. సో ఇక్కడ చిన్న క్లోజింగ్ డోర్ లాగా ఒకటి ఉంటుంది, ఎపిగ్లాటిస్ అంటారు. ఎప్పుడైతే మనకి రిఫ్లెక్స్ అవుతుందో ఇక్కడ వరకు వచ్చేస్తుంది, గొంతు వరకు వచ్చినప్పుడు ఇదంతా ఇరిటేట్ అవుతుంది. సో ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ ఏరియా ఉంటుంది. దానివల్ల మనకి సెన్సేషన్ గొంతు క్లియర్ చేసుకోవాలి అనిపించడము, లేదా దగ్గు రావడము అది ఉంటుంది. సో కొన్నిసార్లు పడుకున్నప్పుడు మనకి తెలియకుండా అవుతుంది. దెన్ మైక్రో ఆస్పిరేషన్స్ అంటాం. ఆ ఫుడ్ మెటీరియల్ కానీ లోపల ఉన్న స్టమక్ లో ఉన్న యాసిడ్ మెటీరియల్ కానీ ఏదన్నా కానీ సింపుల్ వాటర్, గొంతులో నుంచి వచ్చే వాటర్ కానీ సెలైవా కానీ అవన్నీ లంగ్స్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అవి అప్పటికప్పుడు నైట్ మనకు తెలియకపోవచ్చు, బట్ లేటర్ ఆన్ మెల్లమెల్లగా దాని ఎఫెక్ట్స్ తెలుస్తాయి. ఓకే. ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? కామన్ గా చూస్తే అంటే లంగ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు ఫైబ్రోసిస్ అవుతుంది. సార్ ఇప్పుడు మనకు మ్యూకస్ అంటే తెమ్మడ వస్తూ ఉంటుంది కదా, ఆ మ్యూకస్ కలర్ బట్టి మనకి ఎలాంటి లోపల ఎలాంటిది ఏం జరుగుతుంది అనేది కూడా జనరల్ గా మీరు అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యువర్ మ్యూకస్ అని చెప్పేసి. ఎవరైనా సరే నాకు కాఫ్ బాగుంది అంటే, సో వాట్ డస్ ఇట్ మీన్ కలర్ ఆఫ్ మ్యూకస్? కలర్ ఆఫ్ మ్యూకస్ అంటే ఒక్కొక్క ఆర్గానిజం కి రిలేట్ చేసుకుంటాం అనమాట. అంటే ఎప్పటి నుంచో చేసిన స్టడీస్, అబ్జర్వేషన్స్, స్టడీస్ దాని నుంచి అవన్నీ డిరైవ్ చేసినాయి అనమాట. సో ఒక స్పెసిఫిక్ ఆర్గానిజం కి ఎల్లో కలర్ అని, రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా వస్తుంటాయి. అండ్ ఫౌల్ స్మెల్లింగ్, కొంచెం చెడు వాసన రావడము, నీచు వాసన రావడము, ఇట్లాంటివి ఉంటాయి ఒక పర్టికులర్ ఆర్గానిజం అని. అట్లా విల్ కేటగరైజ్ అనమాట. స్మెల్ అండ్ కలర్ బోత్. ఎస్. అంటే చాలా మంది కాఫ్ స్టార్ట్ అయినప్పుడు, కోల్డ్ స్టార్ట్ అయినప్పుడు మెడికేషన్ తీసుకుంటే తర్వాత కాఫ్ స్టార్ట్ అయ్యి తగ్గే ముందు మ్యూకస్ కలర్ చేంజ్ అవుతుంది, సో నాకు తగ్గిపోతుంది కదా అని అనుకుంటారు. అది నార్మల్ గా మనకి మ్యూకస్ అనేది వస్తుంది, బట్ బయటకు తీసేంత రాదు. ఓకే, అంత తీసేంత అంటే లైక్ బయటకు పూసేయాలి అన్నంత వస్తుంది అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ లంగ్స్ లో. ఐదర్ ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫెక్షన్ అనేది ఏదో ఒక ఆర్గానిజం వల్ల వచ్చేది ఇన్ఫెక్షన్. అల్టిమేట్ గా అది కూడా కాజ్ చేసేది ఇన్ఫ్లమేషన్ అంటాము, బట్ ఇన్ఫెక్టివ్ ఎటియాలజీ. బట్ ఏమీ ఇన్ఫెక్షన్ అంటే ఎలాంటి ఆర్గానిజం లేకుండా సింపుల్ గా అంటే లైక్ బాడీ రెస్పాన్స్ వస్తుంది అంటే అది ఎలర్జీ వల్ల కావచ్చు, సమ్ పొల్యూషన్ వల్లనో ఏదో ఒక రీజన్ వల్ల కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, ఏదో ఒక ఇరిటెంట్ దాన్ని ఎక్కువ చేస్తుంది. సో యూజువల్గా ఎట్లా వచ్చినప్పుడు ఏంటంటే కలర్ అనేది వైట్గా ఉంటుంది, బట్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో మేబీ ఇట్ ఈస్ ఎల్లో ఆర్ గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ బ్రౌనిష్ అట్లా. అండ్ బ్లాక్ కూడా చూస్తాం కొన్నిసార్లు. బ్లాక్ వస్తుందంటే మళ్ళీ అగైన్ ఇట్స్ లైక్ పొల్యూషన్ ఆర్ స్మోకింగ్ రిలేటెడ్ చాలా కామన్ గా చూస్తాం, లేదా సమ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో వస్తుంది అట్లా. సార్ ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై లంగ్ హెల్త్, ఏవైనా 3 స్టెప్స్ నేను స్టార్ట్ చేయాలి ఈ రోజు నుండి అని అనుకుంటే, వాట్ ఆర్ దోస్ 3 స్టెప్స్? ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్మోకింగ్ ఆర్ ఎక్సెసివ్ పొల్యూషన్ ఎక్స్పోజర్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అవాయిడ్ చేసుకోవడము. సెకండ్ థింగ్, ఇంప్రూవ్ చేసుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, లేదా సింపుల్ డైలీ కార్డియో ఎక్సర్సైజెస్ సంథింగ్ వర్కౌట్ చేసుకోవడము. దెన్ థర్డ్ థింగ్ ఈస్ డైట్, a good diet with good amount of antioxidants like fruits and vegetables. Okay. Low carbohydrates. Okay. So ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే లంగ్ ని మళ్ళీ రీగైన్ చేసుకునే, లంగ్ హెల్త్ రీగైన్ చేసుకునే అంటే ఫ్రమ్ యువర్ సైడ్ యువర్ ట్రైయింగ్. ఓకే, మీ సైడ్ నుంచి మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు. సార్ లంగ్ హెల్త్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్.
చాలా ఉంటాయి. ఆస్తమా మీద మాట్లాడుకుంటే గంట మాట్లాడుకోవచ్చు. అట్లా చాలా నిమోనియా మీద మాట్లాడుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. సో కాకపోతే ఇప్పుడు వీ హ్యావ్ వెరీ షార్ట్ టైమ్. సో ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ హియర్. ఏంటంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఒక 20 ఇయర్స్ ఉన్న అబ్బాయి గాని, అమ్మాయి గాని, ఒక 20 ఇయర్స్ పర్సన్‌కి వాళ్ళ 50 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళ లంగ్ హెల్త్ మంచిగా ఉండాలి అనుకుంటే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఎలాంటివి అవాయిడ్ చేయాలి? ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ కొత్తగా చెప్పేదేం లేదు. సో ఓకే. ఇప్పుడు 20 ఇయర్స్ వాళ్ళకి కామన్‌గా చాలా మందికి చూసేదేంటంటే స్మోకింగ్. ఓకే. స్మోకింగ్ ఇస్ డెఫినెట్‌లీ విల్ ఎఫెక్ట్ లంగ్ హెల్త్. సో అది చిన్నగా అంటే వెరీ మినిమల్ ఉన్న స్మోకింగ్ మీన్స్ స్మోకింగ్, వేపింగ్, ఎనీథింగ్ ఎల్స్? ఎనీథింగ్, ఓకే. ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎ స్మోక్. ఓకే. సో అది ఎక్కువై తక్కువ అనేం లేదు. హ్మ్. ఏ రాయని ఒక్కటే. ఓకే. సో అది మీరు మా లాస్ట్ వీడియోలో చెప్పారు. యాహ్! డెడికేటెడ్‌గా చేశారు. ఒకటే పాయింట్ కొట్టుకోవాలా లేదా? ఆ! చిన్న రాయి అయితేంది, పెద్ద రాయి అయితేంది. పెద్దదైతుంది. సో అదొకటి. హ్మ్. దెన్ ఇంకొకటి రెగ్యులర్ యాక్టివిటీస్. సమ్ ఎక్సర్‌సైజెస్, కార్డియో ఎక్సర్‌సైజెస్ కూడా చేసుకోవాలి. దాంతో అంటే వెయిట్స్ చేసుకోవచ్చు. ఎండ్యూరెన్స్ ట్రైనింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. Yeah. సో కార్డియో ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేసుకుంటే దట్ విల్ ఇంప్రూవ్ లంగ్ అండ్ హార్ట్ బోత్. ఓకే. అండ్ ఆబ్వియస్‌గా డైట్. ఓకే. సో రెడ్ మీట్ అనేది ఎక్కువ తీసుకోకుండా ఓకే. ప్రాపర్‌గా డైట్, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే దట్ విల్ హెల్ప్ టు మెయింటైన్ యువర్ లంగ్ హెల్త్. ఓకే. సార్ థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. మాట్లాడుకుందాం. థాంక్ యూ సార్. ఓకే.